హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే నా సమరంగా మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ పార్ట్ మొత్తం మనకి కాటన్ రాయిడ్ లాగా ఉంటది అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి రంగస్థలం లాగా ఉంటది. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, బట్ కాకపోతే మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యారెక్టర్ వచ్చేసి కిష్టయ్య క్యారెక్టర్ నాగార్జున గారిది అండ్ అంజయ్ క్యారెక్టర్ అల్లరి నరేష్ గారిది, భాస్కర్ క్యారెక్టర్ వచ్చేసి మన రాజ్ తరుణ్ గారిది. అండ్ ఈ క్యారెక్టర్ నేమ్స్ కూడా మనకు గుర్తుండిపోతాయి. పల్లెటూరు జరిగే లవ్ రివెంజ్ డ్రామా అన్నమాట. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఇస్తారు. అది పెద్దగా మనకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ నుంచి చెప్పాలి అంటే నాగార్జున గారి లుక్స్ అండ్ స్టైల్, ఆ స్వాగ్ అనేది చాలా బాగుంది. అండ్ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం హార్ట్ టచింగ్. క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు చాలా హార్ట్ టచింగ్ గా ఉంటది. అండ్ అందులో వచ్చేసి 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ బీజిఎమ్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఇది ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే. అండ్ మైనస్ పాయింట్స్ చెప్పాలంటే మొత్తం కాటన్ రైడ్ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం దింపేశారు. హీరోయిన్ వాళ్ళ తండ్రి రీజన్ తోని మన హీరో గారికి కొంచెం దూరం ఉండిపోతుంది మన హీరోయిన్. అక్కడ రీజన్ అనేది మనకు స్ట్రాంగ్ గా లేదు. అది చెప్పుకుంటే చాలా సిల్లీగా అనిపించింది నాకు. ఆ సిల్లీ రీజన్ తోని అన్ని డేస్ ఉండడం అనేది నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సాంగ్స్ తమిళ నేటివిటీ తగ్గట్టు ఉన్నాయి, రీమేక్ ఫీలింగ్ కాబట్టి అలా ఉన్నాయి. అండ్ నాగార్జున గారికి మేకప్ అనేది పేలిపోతుంటది మనకి ఆ ఫేస్ మీద. అంటే క్లోజ్అప్ లో నాగార్జున గారిని చూడలేమన్నమాట. సో అది కొంచెం నాకు పెద్దగా మైనస్ అనిపించేసింది. ఫస్ట్ పార్ట్ 1.5 అవర్ అలా ఉండి అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఓన్లీ 45-50 మినిట్స్ అండ్ మా అయితే 1 అవర్ ఉంటుంది. 2.5 అవర్ ఫిలిం కానే కాదు, జస్ట్ 2 అవర్స్ ఫిలిం అంతే. అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ ఎండింగ్ కూడా కరెక్ట్ లేదు. ఏంటి టైటిల్ అప్పుడే అయిపోయిందా అని అన్న ఫీలింగ్ వచ్చేసింది. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఈ పండగకి మీరు వెళ్ళాలంటే మాత్రం హనుమాన్ మూవీకి వెళ్ళండి, చాలా బాగుంటది. దాని తర్వాత ఆప్షన్ కంటే నా సామిరంగా జస్ట్ యావరేజ్ ఫిలిం అనమాట. సైంధవ్ కూడా పెద్దగా ఏం లేదు, బిలో యావరేజ్. అండ్ డిజాస్టర్ వచ్చేసి గుంటూరు గారం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.